కేశ్ ప్రసాద్ గారు హిందూపూర్లో మంత్రి పదవి ఇవ్వాలి బాలకృష్ణకి, హిందూపూర్ ఎమ్మెల్యేకి అని కార్యకర్తలు, అభిమానులు అంటే ధర్నా చేయటం, అంటే నినాదాలు చేయటం ఎట్లా చూడొచ్చు? ఏ విషయాన్నైనా కొట్టిపారేసే బాలకృష్ణ నినాదాలను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉండటం అంటే ఏంటి, దేనికి ఇది సంకేతం? సంకేతం ఏం లేదు సార్. ఇప్పుడు కళ్ళ ముందు రేపు పొద్దున్న ప్రాణాలు దిగించి చంద్రబాబు నాగబాబు కనుక ఇచ్చాడు అనుకోండి, మనోడు బ్రీళ్ళు వేరు, తొక్క వేరు, తోటకూర వేరు, ఆవిడ ఈడు అరేతురేలు ఇవన్నీ వెళ్ళి పెన్ క్యాప్ తీసుకుని దడేల మంది దాంట్లో గెంతిదంతా సమానం కదా. ఇప్పుడు ఎంతైనా నియోజకవర్గంలో ఎవరికైనా ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఈక్వల్ ఉంటే చీఫ్ మినిస్టర్ స్టేటస్ ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి. ఆ నియోజకవర్గానికి 3 టర్ములు 4 టర్ములు బట్టి కన్సాక్టివ్గా గెలుస్తున్నాడుకి క్యాబినెట్లో అవకాశం లేదంటే తక్కువ అంటే రామారావు కొడుకు మళ్ళీ ఎన్ని ఉన్నప్పుడు ఏమి ఏట్లేని లోకేష్ గారికి 2 సార్లు అవుట్ ఇస్తారు వీడు మావాడే అని. ఇంత మాట్లాడి మనిషి ఈ పార్టీని అది మా నాన్న పెట్టిన పార్టీ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడ్డా ఆయన? ఎప్పటికి కూడా మాట్లాడు అంటే కాంట్రడిక్షన్స్ గురించి కాదు, ఓవరాల్గా ఇతని ఎబిలిటీ క్యాపబిలిటీ చూపించే సామర్థ్యం ఇప్పటిదాకా అతను ఏం ప్రదర్శించలేదు పార్టీ పరంగా. ఎంతసేపు ఏదో చూడండి చెట్టు పేరు చెప్పుకుని అమ్ముకునే కాయలు బ్యాచే తప్ప ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఇది తెర మీదకి రావటం అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే మీరు అన్నట్టు నాగబాబుకి ఇవ్వాల్సి వస్తుంది, నాగబాబుకి ఇచ్చి నీకు ఇవ్వకపోతే డైరెక్ట్గా పెనకేపు తీసి డైరెక్ట్గా గెంతిడి అతను ఎంతకన్నా దైద్రగొట్టమని ఇంకోటి ఉండదు. చిచే అనుకుని పక్కపోవడం ఎవరైనా సరే 2 వైపుల డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఇద్దరికి నోట్లో మట్టి కొడతారు చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో తిరగలేదు. దానికోసమైనా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అదేనా అనుకోవచ్చు, ఇదేనా అనుకోవచ్చు. ఓవరాల్గా అయితే నాగబాబుకి ఇచ్చి నీకు ఇవ్వకపోతే మాత్రం డైరెక్ట్ పెనకేపు తీసి గెంతిడి అవుతున్నాం. మామాట్లేదు దీంట్లో, నాది పెద్ద విశ్లేషణ కూడా ఉండదు, టైం వేస్ట్ అని చెప్పడం కూడా. ఫస్ట్ మినిస్టర్ అవ్వడానికి అర్హత లేదు, నేను అది ఇంకోటి కూడా మొహమాట లేకుండా చెప్తున్నాను. ఇక్కడ నోరు తిన్నంగా ఉండదు, చెయ్యి తిన్నంగా ఉండదు, దీని మీద అవగాహన లేదు. నాకు తెలిసి అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడైనా వ్యవసాయ శాఖ ఏదైనా ఇస్తే కాస్త అలా నారి నడమూరలాగా ఏమైనా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏమైనా సాంస్కృతిక టైం వేస్ట్. మంద బూతులు నోడిపితే బూతులు మాడుతుండే, ఆ బూతులతో సాంస్కృతిక శాఖను భ్రష్టు పెట్టించడం తప్ప ఇంకేం లేదు. అది ఇస్తేనే టైం వేస్ట్ అసలు. చిచ్చే అది ఇచ్చారంటే ఇంకా అంటే కళారంగంలో ఉన్నారు కదా, కళ వల్లకాడ వాళ్ళ నాన్న ధర్మం అంటే కళాకారులు వీళ్ళందరూ, చిరంజీవి గారి ధర్మం అని వీళ్ళందరూ కళాకారులు, అంతకన్నా ఇంకేముంది సార్. ఆ కళ, దాని సామర్థ్యం, దాని కథ అంతా వేరు. అదంతా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మానబోడు కృష్ణ, సోమన్ బాబు గారు ఇలాంటి వాళ్ళతోనే అయిపోయింది సార్. తర్వాత అంతా వ్యాపారం వేరు, నటన వేరు. ఇప్పుడు ఇది జరుగుతుందంతా వ్యాపారమే, సర్వీస్ కింద రాదు రాజకీయం. కళామ్మ తల్లికి సేవ చేయడం అంటే ఆ పెద్దవాళ్ళు శ్రీరంగారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అవన్నీ అలా 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 చెప్పుకోవచ్చు. అది సేవా తత్పరతను కళారంగానికి ఒక కన్న తల్లి లేడిది. దానికి మనం రుణం తీర్చుకోవాలన్న తాపత్రయంతో 10 మందిని అలరించడానికి వాళ్ళు చేసిన తాపత్రయం ముందు ఈ లేడీ చేస్తుంటారు. 4 టెక్నీషియన్స్ చేస్తున్న అడవాడికి వీళ్ళు ప్రొజెక్ట్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళ ప్రొజెక్ట్ వల్ల టెక్నీషియన్స్ ఎలివేట్ అయ్యారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రామారావు గారిని కృష్ణ అవతారం చూపించడం ఏంటి సార్? పౌరాణికల్లో దైవాంశ సంభూతులని ఎలివేషన్ మనం తెచ్చుకోవడం ఏంటి? అది కళామ తల్లికి సేవ అంటే. వీళ్ళేటి సార్ వీటి చేసిన నీలమేఘశ్యాముడు అన్నారు కాబట్టి ఒళ్ళంతా నేను నీళ్ళ రంగు వేసుకుని యాక్ట్ చేస్తాననే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. నేను వాళ్ళని అవహేళన చేస్తున్నాను కాదు, అంటే ద కమిట్మెంట్ లెవెల్స్ టువర్డ్స్ దేర్ ప్రొఫెషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే ఫైనాన్సెస్తో రిలేషన్ పెట్టుకుంటారో గల్లా పెట్టయిపోయింది. అది గల్లా పెట్టింది. కళామ తల్లి సేవని మాత్రం దయించి ఒకటి చెప్పకండి ప్లీజ్. ఒకసారి దాసనారాయణ గారు ఇంటర్వ్యూ చూడండి, ఒకసారి చెప్పండి. మీరు స్టూడియోలో పెట్టరు అంటే నేను ఎవరి మీద ఆధారపడను, నాకు అంత స్వయం ప్రతిపత్తి లేదు, స్టూడియో పెట్టే అంత సామర్థ్యం నాకు లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి అర్థించి సేవ చేయడానికి నేను సిద్ధంగా లేదు. ఓకే, అది ఆయన గొప్పతనం. అర్జించి సేవ చేయటం చాలా లోతైన మాట. అంతే కదా. ఇప్పుడు నేను విశాఖం తీసుకున్నా, నాకు నేను ఒకసారి ఒకడిని మా ఇంటికి రెగ్యులర్గా అతను వచ్చేవాడు. ఆర్ఫనైజ్ ఉంది సార్, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అని వాడు బియ్యం తీసుకెళ్ళివాడు. నేను ఒక రోజు అడిగా, సడన్గా ఒక రోజు వచ్చాడు నెల మధ్యలోనే, బియ్యం లేవు సార్, తిండికి ఇబ్బంది ఉంది, ఏదో వచ్చాడు. నేను నన్ను బ్యాకప్ లేకుండా నిన్ను చారిటీ ఒకటి చేయమన్నాడు. నాకు జీతం ఇస్తాడు సార్, మార్కెటింగ్ వాడిని, మా ఓనర్ అన్నాడు. ఇదేంటిది, ఈ మార్కెటింగ్ ఏంటి? వ్యాపారం అది కదా అనకూడదు. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక చారిటీ చేస్తున్నవాడికి సేవకుండా పెట్టుకోవడం, ఆ పని వాడి చేయాలి కదా. నాకు అన్నం పెట్టి సామర్థ్యం ఉంది, ఒక నిలువు నీడకి వాళ్ళకి సే ఫర్ ఇన్స్టెంట్ నాలటోడోళ్ళు మీలటోడు వెళ్ళి అని చదివించడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి, లేదంటే ఒక పండుగ నాడు నా పిల్లలకి బర్త్డే నీ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాను, వాళ్ళు కూడా నా పిల్లల ఆటోలో నా కమిట్మెంట్ లెవెల్స్ని
మనలో పెంచడానికి అవతల సేవ తత్పరత మనకు ప్రొజెక్ట్ ఇవ్వాలి. అంతేకాని ఆడు కూడా ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా వీడికి అన్నం పెడుతున్నాను కాబట్టి 10 రూపాయలు నేను సంపాదించే దృక్పథంతో పని చేస్తున్నానంటే దట్ నీడ్స్ టు బి క్వశ్చనబుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎట్లయినా నాగబాబుని సెట్ చేయాలనేది మనసులో ఉంది అనే సోషల్ మీడియాలో జరుగుతున్న వాదన. ఇంత వయసు వచ్చి ఇప్పుడు తమ్ముడు వెళ్ళి అన్నం సెట్ చేయడం నాకు అర్థం కాదు. అలానే మీ అన్న ఇద్దరిని సెట్ చేసాడు, అందరినీ సెట్ చేసుకున్నారు. మీ పని మీరు మానేసి అనవసరమైన లేని పని తలకాయ నొప్పులని పెట్టి మాకు తలకాయ నొప్పులు సృష్టిస్తున్నారు తప్ప మీతో ఏం పని అవ్వట్లేదు. కూటమిలో పవన్ కళ్యాణ్ అప్లికేషన్ పెట్టరా నాగబాబు? పవన్ కళ్యాణే అప్లికేషన్ ఇప్పుడు కూటమికి, మళ్ళీ ఈ అప్లికేషన్ ఇంకో అప్లికేషన్. నేను కూడా వెయిట్ మాట్లాడి 15 ఏళ్ళు నేను ఊడిగం చేయడానికి కొన్నాను, ఇది కూటమి లేదా నాకు బతుకు లేదని దండం పెడుతుంటే సార్ మీరు కూడా వాళ్ళ గురించి ఇంకా టైం వేస్ట్. టీడీపీ లెటర్ ప్యాడ్ మీద నాగబాబు మంత్రి పదవి అని అప్పుడు రావటం, లచ్చికి చేటి సంతకు గాజులని చిన్నప్పుడు మనకి చెప్పి సామెతను ఒకసారి జనరల్ జ్ఞాపకం చేసుకుంటే ఓ స్త్రీ రేపరా అనే ఒక కథ ఒకటి ఉంటుంది, గోడ మీద రాసుకున్నాను. 30-35 ఏళ్ల క్రితం ఉండేది. ఇప్పుడు కూడా ఓ నాగబాబు రేపరా అని గోడ మీద రాశారు తెలుగుదేశం. ఇది మామూలుగా ఫుల్ స్టాప్ చర్యనా? కామాలు ఉండవు కొన్ని చంద్రబాబు నాయుడు గారితో. అంతే, కొన్ని ఇండికేటేషన్స్ ఉంటాయి సార్, దాన్ని బట్టి ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంతే. మళ్ళీ ఇంకొంచెం ఇటుపక్క నుంచి ఏదైనా నా సేవా తత్పరతకి మీరు ఏమైనా మెచ్చి నాకేమైనా మేకతోలు ఇచ్చి మా తమ్ముడికి మా అన్నకి నాకేమైనా ఇస్తావా అంటే ఇమ్మీడియట్గా నేను హిందూపూర్లో దీపావళి ముందు తపాసుకెళ్ళి మొదలయ్యాయి. ఇవే ఇండికేషన్స్. అడిగే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు. ఇక ఇంకే ఉంటాం అన్నకన్న దానికే బాలకృష్ణ దానికి ఇప్పటికి చదువుకుంటాను, రేటు చెప్పాలి సమాధానం చెప్పక. చంద్రబాబు చాణక్యత అనుకోవాలి. ఇది చంద్రబాబు చాణక్యత లేకపోతే లోకేష్ చతురత ఉంటుందా? ఏమే నాకు వద్దు పవన్ కళ్యాణ్ అన్నాడు ఎవడంటే తెలుగుదేశంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ లోకేష్, తర్వాత కృష్ణారెడ్డి ఉండి పెద్ద అయినా సంధాయించుకొని బొజ్జగించుకొని నానా తెప్పలు పడి తెచ్చింది నెత్తికి తెచ్చుకున్న వాళ్ళు నేను ఏం చేయాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.